అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 13 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్ అబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురు వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057171356. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ధనుసు రాశి యొక్క నక్షత్రాలు మూల 1-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశికి అధిపతి గురుడు. గ్రహబలాల ప్రకారము గురుబలము గురువారం కావడంతో అదృష్టము, జ్ఞానము, పెద్దల ఆశీర్వాదం బలపడతాయి. ఇక బుధబలము మాట తీరు, వ్యాపార నిర్ణయాలు తెలివిగా వ్యవహరించడానికి సహకారం ఉంటుంది. ఇక కుజబలము ధైర్యంగా ముందుకు వెళ్తే శక్తి పెరుగుతుంది. ఇక శని బలం వరుపుతో చేసే పనులకి స్థిరమైన ఫలితాలు ఇస్తుంది. చంద్రబలము కుటుంబం, మనశాంతి విషయాలు అనుకూలిస్తుంది. ఇక పరిహార పరంగా ఉదయము దత్తాత్రేయ స్వామి లేదా మహావిష్ణువు ప్రార్థించండి. ఓం గురు బృహస్పతి అనే మంత్రం 100 నిమిషాలు జపించండి. గురువారం పసుపు పూలతో పూజ చేయండి. వీలైతే పసుపు పప్పు లేదా అన్నదానం చేయండి. ఇక రేపటి రోజున గురువారం దత్తాత్రేయ స్వామి, మహావిష్ణువు ఆరాధన. ధనుసు రాశి వారికి గురువారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజు ధనుసు రాశి యొక్క అదృష్ట సంఖ్యలు 3, 5. అదృష్ట రంగులు పసుపు, కాషాయం, ఆకుపచ్చ. ఇక రేపటి రోజున అతి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు మరియు ముఖ్యమైన ఒప్పందాల విషయంలో పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. రేపటి రోజున ఇది మాత్రం చెప్పదైన సూచన అండి. లక్ష్య స్థానంలో మీరు అనుకున్న ఫలితాలని సాధించి విజయాలైతే అందుకుంటారు. పాత సమస్యలకి పరిష్కారం దొరకడం వల్ల పెద్ద భారం తగ్గుతుంది. మీ కృషికి తగిన ఫలితం లభించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనులను పట్టుదలతో వ్యవహరించి విజేతగా నిలుస్తారు. చిన్నపాటి ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాట తీరు జాగ్రత్త. అవసరం చెడు సాంగత్యానికి మరియు మద్యానికి రేపటి పూర్తిగా దూరంగా ఉండాలి. లేచో అనవసరపు చిక్కుల్లో పడతారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. రేపటి మీకు ఒక ఆందోళనకరమైన లేదా భయంకరమైన వార్త వినే అవకాశం ఉంది. వార్త విన్నప్పుడు నిబ్బరంగా ఉండండి మరియు తొందరపాటుగా స్పందించకండి. క్లిష్ట పరిస్థితిలో ధైర్యంగా వ్యవహరించడం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. కుటుంబ సభ్యులకి అండగా ఉండి వారికి ధైర్యం చెప్పండి. పరిసరాల నుండి మీకు ఊహించిన సహకారం లభిస్తుంది. ఇది కొత్త అవకాశాలకు దారితీస్తుంది. సాంకేతిక రంగంలో ఉన్న వారికి నూతన ప్రాజెక్టులు దక్కే అవకాశం ఉంది. మీకు వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో గొప్ప విజయాలు అందుకుంటారు. మీలో ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం మెండుగా ఉంటాయి. ఎంతటి కష్టమైన పనైనా మనోబలంతో పూర్తి చేస్తారు. మీలోనే ప్రోత్సాహం ఇతరులకు ప్రేరణగా ఉంటుంది. కొత్త సవాళ్ళను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు మరియు మీ యొక్క శక్తి సామర్థ్యాలపై మీకు గట్టి నమ్మకం కూడా ఏర్పడుతుంది. భావోద్వేగాల విషయంలో నియంత్రణ అవసరము. అకస్మాత్తుగా వచ్చే కోపం లేదా ఆందోళన వల్ల నిర్ణయాలు దెబ్బతినే అవకాశం ఉంది. శాంతియుత మార్గాలను అనుసరించడం ద్వారా మానసిక స్థిరత్వాన్ని పొందుతారు. ఒత్తిడిని అధిగమించడానికి సంగీతం వినడం లేదా ప్రకృతిలో గడపడము వంటివి చేయండి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరిగి పూజలు, ధ్యానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాల దర్శనం వల్ల అపారమైన మానసిక శాంతి లభిస్తుంది. దైవ చింతనలో గడపడం వల్ల మీలోని బ్రతుకుల ఆలోచనలు తొలగిపోయి సానుకూలత పెరుగుతుంది. దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఆత్మశుద్ధి కలుగుతుందండి. వివాహం, గృహప్రవేశం లేదా వాహన కొనుగోలు వంటి శుభకార్యాలు, చర్చలు రేపడం సఫలమవుతాయి. నిలిచిపోయిన మంగళకరమైన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి లేదా శుభకార్యాల ముహూర్తాలు నిర్ణయించడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. గ్రహగతులు హెచ్చరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నందున డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు మరియు సుదీర్ఘ ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిదండి. ప్రయాణంలో విలువైన వస్తువుల పట్ల అశ్రద్ధ వహించకండి. స్నేహితులతో గడిపే సమయం మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సామాజిక జీవితంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు కొత్త మిత్రుల సహకారం లభిస్తుంది. ఆపదలో ఉన్న స్నేహితులకి మీరు చేసే సహాయం అందరూ పొందుతుంది.
సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల రేపటిన కొంత ప్రాముఖ్యత అవసరమండి. శారీరక అలసట మరియు మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహార నియమాలు పాటించడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం మేలు. విద్యార్థులు తమ చదువులో విశేషమైన ప్రతిభ కనపరిచి పరీక్షలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. పరిశోధన రంగంలో ఉన్న వారికి కొత్త ఆవిష్కరణ చేసే అవకాశం దక్కుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది మరియు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అవి భవిష్యత్తులో ముఖ్యమైన బంధాలుగా మారే అవకాశం ఉందండి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలు లేదా వినోదాలు పాల్గొని సంతోషంగా గడుపుతారు. కుటుంబ జీవితంలో సఖ్యత నెలకొంటుంది మరియు అందరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మరియు వారి నుండి మీకు పూర్తి మద్దతు లభించడమే కాకుండా పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండి మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి రేపటిలో తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే విలాసాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉందండి. కాబట్టి వృధా ఖర్చులు చేయకండి. అకస్మాత్తుగా ఈ రాశి వారికి ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఇది మీ పొదుపును పెంచుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన ఒప్పందాలు కూర్చుకోవడానికి రేపటి ఎంతో అనుకూలంగా ఉంది. ఇవి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యవసాయ రంగంలోని వారికి దిగుబడి మెరుగ్గా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార నిశ్చలకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగ స్థితిలో ఉన్న ఈ రాశి వారికి సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా పదోన్నతికి సంబంధించిన సమాచారం అందే అవకాశం కూడా ఉందండి. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రతిష్టాత్మక స్థలం నుండి పిలుపు రావచ్చు. కార్యాలయంలో మీ పనితీరుపై పై అధికారుల ప్రశంసలు కురిపిస్తారు. ఇది మీ యొక్క కెరీర్ ఎదుగుదలకు దోహదపడుతుంది. రేపటి కుటుంబంతో కలిసి కొన్ని సరదా కార్యక్రమాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ప్రముఖులకు కలవడం వల్ల ప్రయోజనాల గౌరవం లభిస్తాయి. ఇది మీ మనోధైర్యాన్ని కూడా పెంచుతుందండి. విద్యార్థుల చదువుకి సంబంధించి ఏవైనా సమస్యలు పరిష్కరించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ప్రస్తుతానికి దాని నుండి ఉపశమనం పొందే అవకాశం కూడా తక్కువగా ఉంది. శ్రేయోభిలాషులు సంప్రదించడం మీ సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు అండి. మీ ప్రవర్తనలోని మర్యాద సౌలభ్యము మీకు విజయాన్నిస్తుంది. మీ కుటుంబ సంబంధాల్లో మీరు ఒక గోల్తను సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతారు. రేపటి మీ కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాలు రేపటి పూర్తవుతాయి. మీరు మీ భాగస్వామి కార్యకలాపాలపై శ్రద్ధ పెడతారు. రేపటి మీ ఉద్యోగంలో కొత్త మేలురాయిల్ని సాధించే అవకాశం కూడా ఉందండి. మీరు వ్యాపారం నుండి ప్రయోజనం పొందుతారు. మీరు గృహోపకరణ కొనుగోలు చేస్తారు. రేపటి మీ యొక్క లావాదేవీలు కూడా పెరగవచ్చు. నమ్మకమైన మరియు ప్రత్యేకమైన వ్యక్తులు మీ పనిలో మీకు సహాయం చేస్తారు. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయంలో ఆందోళన ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని గురించి మరింత సమాచారం సేకరించడం ముఖ్యమండి. అలాగే అనుభవకుల యొక్క సలహాలు పాటించడం మీకు ఖచ్చితంగా తగిన పరిష్కారం లభిస్తుంది. పనిలో కోరుకున్న పనికి మీకు ఆనందం కలిగిస్తుంది. సమన్వయ లోపం కారణంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఇది మీ కుటుంబాన్ని ప్రభావితం చేయనివ్వకండి. మీ ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. మీరు దగ్గు, జలుబు మరియు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు ఎదుర్కోవచ్చు. పని ప్రదేశంలో పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపార భాగస్వాములకి అవకాశాలు కలుగుతాయి. మీ జీవిత భాగస్వామి పట్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది. మీ గౌరవం మరింత అంటే కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ మాటలు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈ రాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ప్రణాళికలు వేయడానికి రేపటిన అనుకూలంగా ఉంటుందండి. చట్టపరమైన చిక్కుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి రేపటిన ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నుండి ఉంటుంది. ఈ రాశి వారు రేపటిన ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గాయాల పాలవ్వచ్చు లేదా మీ వాహనం పాడవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి వారికి చిన్నపాటి ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అపరిచితులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట తీరులో జాగ్రత్త అవసరము. చెడు సాంగత్యానికి మరియు మధ్యాహ్నానికి దూరంగా ఉండండి. లేచో అనవసరపు చిక్కులు పడతారు. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి రేపటి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్టపు రంగు వచ్చేసి పసుపండి. వారానికి ప్రతిరోజు కూడా ఒక్కో కలర్ వాడడం వల్ల కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. రేపటి రోజున మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ కృంగిపోకండి. ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయండి. కానీ అది అందకపోవటము దాన్ని బలోపేతం చేస్తుంది. రేపటి విజయం యొక్క సూత్రము కొత్త ఆలోచనలు, మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును పొదుపు చేయడము, మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన రోజు అండి. మరి రేపటి రోజున ధనుసు రాశి వారు
మీ యొక్క దత్తాత్రేయ స్వామిని గురు అనుగ్రహం కోసం పూజిస్తే ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. మరి తెలిసినాకండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.